సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. ఇప్పటిదాకా పోస్ట్ ఆఫీసు లోపల అకౌంట్స్ మెయింటైన్ చేస్తే ఉన్నారో పాన్ కార్డు అవసరం లేకుండా ఉండేది. పోస్ట్ ఆఫీసులు బ్యాంకులుగా కొన్ని నగరాలకే పరిమితం కాకుండా పల్లెటూరులో కూడా వీటి యొక్క లభ్యత మొదటి నుంచి ఉంది. ఉత్తరాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రస్తుతం ఉన్న పోస్ట్ ఆఫీసులన్నీ కూడా బ్యాంకులలాగా తీర్చిదిద్దబడి బ్యాంకులు చేసే ట్రాన్సాక్షన్స్ మ్యాక్సిమంగా పోస్ట్ ఆఫీసులు కూడా చేస్తున్నాయి. అయితే పోస్ట్ ఆఫీసులకు ఇప్పటిదాకా పాన్ కార్డు యొక్క అవసరం పెద్దగా ఉండేది కాదు. అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, విత్డ్రా చేయాలన్నా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలన్నా వీటి దేనికి కూడా పాన్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేకుండా మామూలుగా అకౌంట్ ఓపెన్ చేసి డబ్బులు కట్టుకుంటూ వెళ్ళేటువంటి పద్ధతి ఇప్పటిదాకా అనుసరించబడుతుంది. కానీ ఈ ఏప్రిల్ 1, 2026 నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల లోపల ముఖ్యమైనవి ఏమిటో మనం ఒకసారి పరిశీలిద్దాం. ఈ వివరాలు తెలుసుకోకుండా, ఈ ఫామ్స్ అన్ని సబ్మిట్ చేయకుండా ఎవరైనా మీరు అకౌంట్ ఓపెన్ చేసినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, విత్డ్రాయల్ చేసినా నేరం కింద పరిగణించబడుతుంది. కాబట్టి అదేమిటో మనం పెద్దగా తెలుసుకుందాం. నెంబర్ 1 ఏమిటంటే 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు జరుగుతున్న ఈ విధానం లోపల పాన్ అందుబాటులో లేకపోతే డిపాజిటర్లు వాడు ఫామ్ 97ను సమర్పించాల్సి ఉంటుంది. ఎవరికైనా పాన్ కార్డు మీ దగ్గర లేకపోయినట్టయితే, ఇంకా పాన్ కార్డు అప్లై చేసుకుని ఇంకా అది రావడానికి టైం పడుతుంది అనుకుంటే ఫామ్ 97ను సబ్మిట్ చేయాలి. ఇదేమిటి? తప్పనిసరిగా ఫారం 97 ఖాతాలు తెరవడానికి, డిపాజిట్లకు, విత్డ్రాయల్స్కి దేనికైనా సరే ఇప్పటిదాకా పాన్ కార్డు అడిగిన వాళ్ళు కూడా ప్రతి పోస్ట్ ఆఫీస్లో పాన్ కార్డు డిమాండ్ స్టార్ట్ అయింది. కాబట్టి మీరు పాన్ కార్డు అన్నా సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర పాన్ కార్డు లేదు అనుకున్నట్టయితే ఫారం 97 అంటాం. ఫామ్ 97 అంటారు. ఈ ఫామ్ 97 లోపల ఊరికే ఫామ్ ఇవ్వడమే కాదు, దీనికి అనుబంధంగా మీ ఆధార్ కార్డు సంబంధించిన జిరాక్స్ కాపీ, ఇంకా కొన్ని ధృవీకరణ పత్రాలు అడుగుతారు. ఈ ధృవీకరణ పత్రాలని సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే మీ అకౌంట్ వ్యాలిడిటీ కిందకి వస్తుంది. పాన్ లేని వారి కోసం నిబంధన ఏమిటంటే ఫారం 97 సబ్మిట్ చేయాలి. తర్వాత కొత్త ఫారాలు ఏంటి? ఫారాలు 15G, 15H టీడీఎస్ లేని వాడి కోసం స్థానంలో ఫారంలో 121 వచ్చింది. ఫారం 60 స్థానంలో ఫారం 97, 98 వచ్చింది. అంటే టీడీఎస్ లేనివాడు, టీడీఎస్ ఉంది, టీడీఎస్ లేకుండా ఉంటుంది. కొన్ని అకౌంట్స్కి టీడీఎస్ ఉంటుంది, కొన్ని అకౌంట్స్కి టీడీఎస్ ఉండదు. మీరు ఏమైనా రెంట్ కట్టాలనుకుంటే మీరు టీడీఎస్ ముందుగానే దాంట్లో జమ చేసిన తర్వాతనే మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలా కొన్నిటికి ఈ టీడీఎస్ వర్తిస్తుంది. టీడీఎస్ లేని వాళ్ళ కోసమని ప్రత్యేకంగా 15G లేదా 15H అనేటువంటివి టీడీఎస్ లేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా దీని రెండింటికి ఇంతకుముందు సబ్మిట్ చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ రెండింటి స్థానంలో ఫారం 121 వచ్చింది, 121. అంటే ఇంతకుముందు అయితే మనం 15G, 15H మనం ఈ రెంట్లో ఏదో ఒకటి సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది, కొన్నిటికి అవి, కొన్నిటికి. ఇప్పుడు ఈ రెండింటి స్థానంలో ఒకటే ఫామ్ పెట్టారు. ఆ ఫామ్ పేరు ఫారం 121. అంటే ఎవరైనా సరే టీడీఎస్ లేనటువంటి డిపాజిట్ ఎవరైనా చేసినట్టయితే ఈ ఫారం కూడా తప్పనిసరిగా నింపాల్సి ఉంటుంది. అలాగే ఫారం 60 ఇంతకుముందు ఉండేది, ఆ ఫారం స్థానంలో 97/98 వచ్చింది. ఫారం 60 బదులుగా ఇప్పుడు ఫారం 97, 98 నింపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫారం 60 ఉండదు. దాని బదులు ఈ రెండింటిలో మీకు ఏది వర్తిస్తుందో దాని ప్రకారం మీరు అది నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అధిక విలువ పర్యవేక్షణ, పారదర్శకత మరియు పన్ను సమ్మతిని మెరుగుపరచడానికి అధిక విలువ లావాదేవీలకి పాన్ తప్పనిసరి చేశారు. అంటే 49,000 వరకు ఉండేటువంటి అకౌంట్ లోపల పాన్ అవసరం లేకుండా ఇంతకుముందు ఉండేది. అలాగే 49,000 దాటినట్టయితే పాన్ తప్పనిసరిగా ఉండేది. ఇప్పుడు అన్ని అకౌంట్లలో కూడా ఫామ్ అన్న మీరు పాన్ అన్న ఇవ్వండి, పాన్ లేకపోతే మీరు దరఖాస్తుని సబ్మిట్ చేయండి ప్రత్యేకంగా అంటున్నారు. ఈ ఫారం 97 దాఖలు చేయమంటున్నారు. అయితే ఇది దేనికి వర్తిస్తుందంటే 49,000 లోపల ఉండేటువంటి వాళ్ళకే వర్తిస్తుంది. 49,000 పైన 50,000 వరకు ఏదైతే వస్తుందో, 50,000 ఫిగర్ ఎప్పుడైతే కనబడుతుందో తప్పనిసరిగా పాన్ కార్డు మాత్రం ఇవ్వాలి తప్ప ఫారం నింపి ఇస్తానంటే మాత్రం కుదరదు అనే విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇక అధిక విలువ పర్యవేక్షణ, పారదర్శకత మరియు పన్ను సమ్మతిని మెరుగుపరచడానికి అధిక విలువ లావాదేవీలకి పాన్ తప్పనిసరి చేశారు. లావాదేవీ పరిమితులు ఏంటంటే మునుపటి నిబంధనల కంటే తక్కువైన నిర్దిష్ట పరిమితులు మించిన వారికి పాయింట్లు ప్రత్యేక తప్పనిసరి. అంటే ఇంతకుముందు ఉన్నటువంటి పెద్ద గజిబిజి లేకుండా, ఎక్కువ ఫారాలు లేకుండా, తక్కువ ఫారాలతోటి తొందరగా మనం అకౌంట్ పూర్తి చేయడానికి, ఆన్లైన్లో కూడా చేయడానికి అవకాశాన్ని కల్పించారు. ఇది నిబంధనలు కొత్తగా వచ్చినట్టు అనిపిస్తున్నాయి, కానీ ఈ కొత్త నిబంధనలు అలవాటు అయితే పాత నిబంధనల కన్నా ఇవి చాలా సులువుగా ఉంటాయి, ప్రజలకు చాలా దగ్గరగా ఉంటాయి, మేలు చేసేవిగా ఉంటాయి. కొత్త పాన్ దరఖాస్తు నియమాలు ఏమిటి అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తున్నట్టు నెంబర్ 1 ఏమిటంటే కేవలం ఆధార్తో దరఖాస్తులు లేవు. మీరు ఇకపై కేవలం ఆధార్ను ఉపయోగించి పాన్ కార్డు దరఖాస్తు చేసుకోలేరు. పాన్ కార్డు కోసం ఇంతకుముందు ఓన్లీ ఒక ఆధార్ కార్డు మాత్రమే సబ్మిట్ చేస్తే
మీకు పాన్ కార్డు వచ్చేది. ఇప్పుడు అలా కాదు. ఆధార్ కార్డుతో పాటుగా మీ ఏజ్ ప్రూఫ్ ఉండేటువంటిది, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కావాలి, మీ అడ్రస్ ప్రూఫ్ కావాలి ప్రత్యేకంగా. ఇలా అనేకమైనటువంటి ప్రూఫ్స్ తప్పనిసరి మీరు సబ్మిట్ చేస్తే తప్ప మీరు పాన్ కార్డు పొందలేరు. కాబట్టి పాన్ కార్డు నిబంధనలు కఠినమైనవి. చాలా జాగ్రత్తగా చూసుకొని ఇమీడియట్గా పాన్కి అప్లై చేసుకొని తీసుకోవాల్సిన అవసరం మీకు ఉంటుంది. పాన్ కార్డు లేకుండా పెద్ద మొత్తాల్లో ఉండేటువంటి డిపాజిట్లు చేయలేరు, అకౌంట్లు ఓపెన్ చేయలేరు, మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. నెంబర్ 2 ఏంటంటే పేరు సరిపోలిక. పాన్ దరఖాస్తులోని పేరు మీ ఆధార్ కార్డుతో ఖచ్చితంగా సరిపోవాలి. అంటే ఇంటి పేరు కానీ లేక అడ్రస్ చేంజెస్ కానీ ఏది ఉన్నా సరే పాన్ కార్డులో ఏది ఉంటుందో ఆధార్ కార్డులో అదే ఉండాలి. చాలామంది పాన్ కార్డులకి ఆధార్ కార్డుకి సంబంధమే ఉండదు. పాన్ కార్డు ఎక్కడో దరఖాస్తు చేసుకుంటారు, ఎక్కడో ఏ ఇంట్లో ఉన్నప్పుడు దరఖాస్తు చేస్తారు, ఆధార్ కార్డు ఎప్పుడో ఉన్నప్పుడు తీసుకుంటారు, ఒకదానికొకటి పోలికలు ఉండవు. కానీ ఇక ముందు భవిష్యత్తు లోపల పాన్ కార్డులో ఉండేటువంటి అడ్రస్సే, పాన్ కార్డులో ఉండేటువంటి వివరాలే ఆధార్ కార్డులో ఉండాలి, ఆధార్ కార్డులో ఉండేవి పాన్ కార్డులో ఉండాలి. అలా లేకపోయినట్టయితే మీరు అకౌంట్ ఓపెన్ చేయలేరు, డబ్బులు పంపలేరు, డబ్బులు తీసుకోలేరు. ఈ అవకాశాలు మీకు ఉండవు. ఇక ఫారం మార్పులు, కొత్త దరఖాస్తుల కోసమని 49A, 49AA స్థానంలో కొత్త ఫారాలు ప్రవేశపెట్టబాయి. గతం లోపల 49AA అనేది 2 రకాల ఫారాలు ఉండేవి. ఇప్పుడు వాటి స్థానంలో కొత్త ఫారాలు వచ్చాయి. మీరు ఒకసారి తపాలా కార్యక్రమంలో అక్కడ మీరు పోస్ట్ ఆఫీస్లో కనుక్కున్నట్టయితే కొత్త ఫారాలు అందరికీ అవసరం ఉండవు, కొంతమందికి మాత్రమే ఉంటాయి దీంట్లోపల. అవి ఏమిటి అనేది మీకు తెలుస్తుంది. ఈ నియమాలన్నీ తపాలా కార్యాలయంలో కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రతి నియమాన్ని, ప్రతి నిబంధనని ప్రతి వ్యక్తి తప్పనిసరిగా తెలుసుకొని ఇకపైన పోస్ట్ ఆఫీస్ లోపల అకౌంట్లు ఓపెన్ చేయడం అనేది బ్యాంకుల్లో ఓపెన్ చేసినట్టుగానే బ్యాంకులో ఎన్నైతే నియమాలు, ఈ నియమాలన్నీ బ్యాంకు కూడా వర్తిస్తాయి. పోస్ట్ ఆఫీసులకే కాకుండా పోస్ట్ ఆఫీసులు లిబరల్గా ఇప్పటిదాకా ఇలాంటి ఏ నియమాలు లేకుండా మామూలుగా వ్యక్తి పోయి ఏ కార్డు లేకపోయినా అకౌంట్ ఓపెన్ చేయడం, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం, విత్డ్రా చేసుకోవడం ఇలాంటివన్నీ చాలా హాయిగా చేసుకోగలుగుతున్నాడు. ఇక నుంచి భవిష్యత్తులో ఇది చేయడానికి వీల్లేదు. ఇంకొకటి ఏంటంటే బ్యాంకు పాస్ పుస్తకాలు కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ కానీ ప్రైవేటు కొరియర్లో పంపడానికి వీలు లేదు. ఒక్క పోస్ట్ ఆఫీసుల ద్వారా మాత్రమే రావాలనే నిబంధనని కఠినతరం చేస్తున్నారు. ఇక నుంచి ఏ ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ రకమైన ఉత్తరం కానీ, ఏ రకమైన పుస్తకాలు కానీ, ఏ రకమైన ఫామ్స్ కానీ, ఏ రకమైన ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే బ్యాంకుకు సంబంధించినటువంటి మీకు మీ క్రెడిట్ కార్డు కానీ లేకపోతే డెబిట్ కార్డు కానీ లేకపోయినట్టయితే మీరు బ్యాంకుకు సంబంధించినటువంటి ఏ లావాదేవీలైనా అన్నీ కూడా తప్పనిసరిగా బయట కొరియర్స్ కాకుండా మీకు పోస్ట్ ఆఫీస్ ద్వారా ఇవ్వాలనే నిబంధన కూడా కఠినతరం చేస్తున్నారు. దీనివల్ల గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అన్నీ మీకు వస్తాయి తప్పనిసరిగా. అప్పుడైనా మీరు ఆధార్ కార్డు, పాన్ కార్డు మీ దగ్గర ఉంచుకోవడం చాలా అవసరం అవుతుంది. కాబట్టి వెంటనే పాన్ కార్డు లేని వాళ్ళందరూ పాన్ కార్డుకి అప్లై చేసుకోండి. ఆధార్ కార్డు, పాన్ కార్డులో తేడా లేకుండా చూసుకోండి. అక్కడ ఏముంటే ఇదే వచ్చేట్టు చూసుకుంటే భవిష్యత్తులో మీకు చిక్కులు లేకుండా ఉంటాయనేది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మేము.